శుభోదయం. నమస్తే టు వన్ అండ్ ఆల్. నేను మీ సింధు బల్సా, ద సెక్రటరీ ఆఫ్ వాంప్రజ్ఞ యలంక విభాగ్. వెల్కమ్ టు చిన్న కథ చిటికలో అయిపోతుంది. టుడేస్ స్టోరీస్ ద మూమెంట్ ఆఫ్ పవర్. క్షణశక్తి, మూమెంట్ పవర్. ఒక విశాలమైన సంపన్నమైన రాజ్యంలో ఒక రాజుగారు పరిపాలన చేసేవారు. వారు ధైర్యం, జ్ఞానం కలిగిన వారిగా పేరుగాంచినప్పటికీ వారి కోపం ఎంతో వేగంగా వచ్చేది. ఆ కోపం అకస్మాత్తుగా వచ్చే తుఫాను వలె ఉండేది. దాని ప్రభావం చుట్టూ ఉన్న అందరినీ కలవరపెట్టేది. అందువల్ల రాజసభలోని వారందరూ ఎంతో జాగ్రత్తగా మాట్లాడేవారు. అన్ని సౌఖ్యాలు ఉన్నప్పటికీ రాజుగారికి అంతరంగ శాంతి లేకపోయింది. తమ కోపాన్ని అదుపులో ఉంచలేకపోవడం వారికి లోలోపల బాధ కలిగించేది. ఒకరోజు జ్ఞానవంతుడైన సన్యాసిగారు రాజభవనానికి విచ్చేశారు. రాజుగారు వినయంగా వారికి నమస్కరించి ఇలా అడిగారు, స్వామీజీ, మాకు అన్నీ ఉన్నప్పటికీ కోపాన్ని జయించలేకపోతున్నాము. దయచేసి దాన్ని ఎలా నియంత్రించాలో ఉపదేశించండి. సన్యాసిగారు సౌమ్యంగా చిరునవ్వుతో అంచు వరకు నీటితో నింపిన ఒక గిన్నెను వారికి అందిస్తూ, ఎప్పుడైనా కోపం కలిగినప్పుడు ఈ గిన్నెను చేతిలో పట్టుకోండి అని చెప్పారు. రాజుగారికి ఆశ్చర్యంగా అనిపించినా వారు ఆ సూచనను గౌరవంగా అంగీకరించారు. తర్వాతి రోజు రాజసభలో ఒక తీవ్రమైన వాదన జరిగింది. మాటలు గట్టిగా మారాయి. రాజుగారిలో కోపం మళ్లీ ఉప్పొంగింది. వారు గట్టిగా స్పందించబోతున్న వేళ సన్యాసిగారి మాటలు గుర్తుకు వచ్చాయి. వారు వెంటనే ఆ గిన్నెను చేతిలోకి తీసుకున్నారు. గిన్నెను పట్టుకున్న వెంటనే వారికి ఒక విషయం స్పష్టమైంది. చేతులు స్థిరంగా ఉండాలి, లేని పక్షంలో నీరు పొర్లిపోతుంది. గట్టిగా మాట్లాడినా, ఒక్కసారిగా కదిలినా నీరు చిందుతుంది. అందువల్ల వారు క్షణమాగారు. శ్వాసను నెమ్మదిగా తీసుకున్నారు. శ్రద్ధగా వినడం ప్రారంభించారు. రాజసభలోని అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు ఈసారి ప్రశాంతంగా, ఆలోచనతో మాట్లాడారు. రోజులు గడిచాయి. ప్రతిసారీ కోపం వచ్చినప్పుడు వారు ఆ గిన్నెను పట్టుకునేవారు. క్రమంగా ఒక మార్పు కనిపించింది. కేవలం వారి ప్రవర్తనలో కాదు, వారి అవగాహనలో కూడా. కోపం వచ్చే ముందే అది వారికి తెలుసుకునే సామర్థ్యం పెరిగింది. ఆ చిన్న క్షణం, ఆగిన క్షణం వారి జీవితాన్ని మార్చింది. కొన్ని రోజుల తర్వాత సన్యాసిగారు మళ్లీ వచ్చారు. రాజుగారు ఆనందంగా వారిని ఆహ్వానించి ఇలా అన్నారు, స్వామీజీ, ఈ గిన్నె మా జీవితాన్ని మార్చింది. సన్యాసిగారు మృదువుగా సమాధానమిచ్చారు, ఆ గిన్నె ఏమీ చేయలేదు. అది మీకు ఒక క్షణం ఆగే అవకాశాన్ని ఇచ్చింది. మార్పు మీ అవగాహన వల్ల వచ్చింది. రాజుగారు గిన్నెలోని ప్రశాంతమైన నీటిని చూసి నిజాన్ని గ్రహించారు. ఆ చిన్న క్షణమే అసలు శక్తి. నీతి. కోపం వచ్చినప్పుడు క్షణం ఆగితే ఆ క్షణమే మన జీవితాన్ని మార్చే శక్తిగా మారుతుంది. Hope you all enjoyed listening to a story. If this touched your heart, like it, express your experience through comments. If you want to motivate others, do share it. Follow us for more meaningful stories. See you tomorrow with a brand new story on Chinna Katha Chitikilo Aipotundi. ధన్యవాద్. సర్వే జన సుఖినో భవంతు.